శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఈ మంగళవారం 5వ మంగళవారం ఆచరించాలా వద్దా? చాలామంది సూర్యోదయం అయినటువంటి 8 నిమిషాల వరకే తిథి ఉంది కదండి పంతులు గారు. మరి తిథి అయిపోతుంది కదా, వాయినాలు అవి ఇచ్చుకోకర్లేకుండా కేవలం పూజ చేసి అమ్మవారికి వాయినం ఇస్తే సరిపోతుందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది సూర్యోదయానికి 8 నిమిషాలే కదమ్మా, అసలు లెక్కలో ఉండదు, మనం చేయాల్సిన పని లేదంటున్నారు. దీని మీద వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగారు. నిజానికి నిర్ణయ సింధులో మనకి ఈ తిథుల గురించినటువంటి విషయాలు ఉంటాయి. శుద్ధ తిథి అంటే రోజంతా వ్యాపితమై ఉంటుంది. విద్ధ తిథి అంటే ఈ సంయుక్తమైనటువంటి తిథి, 2 తిథులు కలిపి ఉంటాయి అన్నమాట. ఈ శుద్ధ విద్ధ తిథులు ఏర్పడినప్పుడు ప్రత్యేకించి ఈ శ్రావణ మంగళవారాన్ని కనుక చూస్తే సూర్యోదయం తర్వాత 1 నిమిషం పాటు తిథి ఉన్నా ఖచ్చితంగా మనం నోము చేసుకోవాలి. కాబట్టి అందరూ సోమవారం నాడు శనగలు నానబెట్టుకోండి. మంగళవారం యథాప్రకారంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోండి. ఎప్పుడు ఎలా అయితే వాయినాలు ఇస్తూ